సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వంపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ మండిపడ్డారు. వాటిని అరికట్టేందుకు హైదరాబాద్ పోలీసులు సాక్ ఐ అనే మానిటరింగ్ వ్యవస్థను తీసుకొచ్చారని తెలిపారు. సోషల్ మీడియాలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, విద్వేషపూరిత వ్యాఖ్యలు, ఫేక్ న్యూస్, శాంతి భద్రతలకు భంగం కలిగించే కంటెంట్ పై ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజలు కూడా దీనిపై అవగాహన పెంచుకోవాలని కోరారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో బోనాల పండుగకు సంబంధించిన చెక్కులను ఆలయాల నిర్వాహకులకు దానం అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు. ప్రతిసారి ఎన్నికల తర్వాతే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం కేంద్రానికి ఆనవాయితీగా మారిందని ఆరోపించారు. ఎన్నికల ముందు నజరాలను ప్రకటించి ఎన్నికల తర్వాత సామాన్యులపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని సాకుగా చూపి ధరలు పెంచుతున్నారని విమర్శించారు. కేంద్రం వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని, లేకుంటే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని దానం నాగేందర్ హెచ్చరించారు. తర్వాత పెట్రోల్ డీజిల్ ధర పెంచడం అనేది ఒక ఆనవాయితీగా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వానికి అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఎంబడే ఎన్నికల కంటే ముందేమో మా ప్రభుత్వం వస్తే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే డబుల్ ఇంజన్ సర్కార్లో పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది అంటారు. కానీ డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఎక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్నాయో ప్రజలు నిరంతరం ఏదో ఒక రకమైనటువంటి కష్టానికి గురవుతున్నారు. అదేవిధంగా ఈ మధ్యలో మనం చూస్తూ ఉన్నాము. మరి మొన్ననే ఒక పెట్రోల్ డీజిల్ ధర పెంచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడే కానీ ఒక సాకుగా అవసరం ఉంటుంది. ఇప్పుడేమో ఇరాను తర్వాత ఇజ్రాయిల్, యుఎస్ వార్ని అడ్వాంటేజ్గా తీసుకొని మరి ధరలు పెంచితే, ఎందుకంటే హార్మూజ్ నుంచి మనకు రావాల్సినటువంటి డీజిల్, పెట్రోల్ రావడం లేదు అని. మరి మొన్ననే 5 దేశాలు ప్రధానమంత్రి గారు తిరిగి వచ్చారు. ఆ సందర్భంలో మనకు ఉన్నటువంటి బైలాటరల్ ఏదైతే అండర్స్టాండింగ్ ఉంటుందో, మనకు టైఅప్ ఉంటుందో దాని ప్రకారంగా మాట్లాడి ఇతర దేశాలకు పోతున్నది పెట్రోల్ డీజిల్. చైనాకు మాత్రం ఎక్కడ కూడా నిరంతరం ఆగకుండా పోతూ ఉన్నది. మన ప్రభుత్వం మరి ఎందుకు చేయడం లేదు అనేది కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు దానికి జవాబు చెప్పాలి. మరి ఏది మాట్లాడినా కిషన్ రెడ్డి గారు రాజకీయం చేస్తుండ్రు అంటారు. కాబట్టి రాజకీయం కాదు, ప్రజల యొక్క ఆర్థిక భారం పెరుగుతూ ఉంది రోజు రోజుకి. మరి మీరు ఈ రకంగా విచ్చలవిడిగా పెట్రోల్ ధరలు అవిని పెంచుకుంటూ పోతే మరి రోజువారీ ఇది ఇప్పటికే ప్రధానమంత్రి గారు స్లోగన్ ఇచ్చారు, ఒకటే బండి తిరగాలని. అందరం ఒకటే బండిలో తిరుగుతున్నాం. చాలామంది అధికారులు కానీ లేకుంటే ఇది కానీ వాళ్ళ యొక్క కాన్వేలు తగ్గించుకున్నారు, మంత్రుల కాన్వేలు తగ్గించుకున్నారు. మరి అందరు 2 వీలర్స్ వాడుతున్నారు. ఇప్పుడు నేను కూడా ఈవీ వెహికల్ బుక్ చేశాను, రేపటి నుండి వస్తుంది ఎలక్ట్రికల్ వెహికల్ కూడా వాడుకుంటాము, పర్లేదు. ఎందుకంటే నేషన్ ఇంట్రెస్ట్లో మనం చేయాలి, అది సాక్రిఫైస్, దానికి అభ్యంతరం లేదు, దాన్ని వెల్కమ్ చేస్తున్నాం. కానీ అట్ ద సేమ్ టైం మరి మీరు ధరలు పెంచుకుంటూ పోయి మీరు అది తగ్గించుకోండి, ఇది తగ్గించుకో అంటే ఎన్ని తగ్గించుకున్నా ఈ ఆర్థిక భారం అయితే పడతా ఉంది కదా సామాన్య ప్రజల మీద, దేశ ప్రజల మీద. ఆర్థిక భారం పడ్డప్పుడు ఈ ప్రభుత్వం యొక్క బాధ్యతనా కాదా? అది అర్థం చేసుకోవాలి. మాట్లాడితే రాజకీయం అంటే మీరు ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూసేదానికంటే ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానం ఏంటి, మీరు ఏది నిలబెట్టుకుంటారు, ఏది నిలబెట్టుకుంటలేదు అనేది అది మీరు ఆత్మ ప్రక్షాళన చేసుకోవాలి. మీరు ప్రక్షాళన చేసుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడము అనైతికం అవుతుంది. కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా తెలంగాణ ప్రజలు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వానికి సరైనటువంటి జవాబు చెప్తారు. మీడియాలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారుల మీద, నాయకుల మీద జరుగుతూ ఉన్నాయి. ఆ సాక్ అనేది ఒక కొత్త ఇది చేయడం జరిగింది. దాని ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తప్పకుండా మరి ఇప్పటికే మాకున్నటువంటి ఏదైతే విభాగాలు అన్నీ కూడా అలర్ట్ అయి ఉన్నాయి. ప్రభుత్వము ఏదైనా తప్పు చేస్తే చెప్పడంలో తప్పు లేదు. కానీ చేసిన దాన్ని, చెయ్యని దాన్ని, ప్రతిదాన్ని ఒక ఇదిగా భూతద్దంలో చూపించి ఈ సోషల్ మీడియాని ఏదైతే మిస్యూజ్ చేస్తున్నారో వీళ్ళ మీద కూడా కఠినమైనటువంటి చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఏఐ వచ్చిన తర్వాత మార్ఫింగ్ ఏది చేస్తుండ్రో, ఎందుకు చేస్తుండ్రో ఏది తెలియదు, ఏది కరెక్టో ఏది అవుద్దామో కూడా తెలియలేదు. కాబట్టి ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది. కాబట్టి ఆ టెక్నాలజీ ప్రకంగానే మళ్ళా క్రైమ్ కూడా పెరిగిపోయింది. ఒక పక్కన క్రైమ్ పెరుగుతుంది, ఇంకో పక్కనేమో టెక్నాలజీ వల్ల మరి అన్ని రకాలుగా నిన్న ఏదో చూసాం, బ్యాంకులో ఖాతాలు కూడా మరి ఈ టెక్నాలజీ వల్ల ఖాతాలు కూడా ఎగిరిపోతూ ఉన్నాయి. మనం పొరపాటున ఏదన్నా యాప్కు ఏదన్నా మెసేజ్ వస్తే దానికి రిప్లై ఇస్తే దాని మీద మన అకౌంట్ డీటెయిల్స్ అన్ని పోయి మొత్తం కూడా ఇది జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ సాక్ని వాడుకొని సాక్ ద్వారా
ఏదైతే మరి సమాచారం ఉందో మరి ప్రభుత్వానికి అందజేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీని మీద ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని. మరి ఆ రకంగా ప్రభుత్వం కూడా కఠినంగా ఉంటుందనే విషయాన్ని కూడా గ్రహించుకోవాలి ఎవరైతే సోషల్ మీడియాని మిస్యూజ్ చేస్తుంటారు.